Hi all, welcome to my channel Wealth Builder Group. So Nifty analysis for Monday 10th కి ఎలా ఉంటుంది అనేది అనలైజ్ చేద్దాం నిఫ్టీని. సో ఫ్రైడే రోజు మార్కెట్ వచ్చేసి క్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో అక్కడ నుంచి పుల్లింగ్ ఒక ప్రెషర్ అనేది ఫామ్ అయింది. 25,300 వరకు మార్కెట్ అనేది రీచ్ అయింది. సో అక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ లాస్ట్ డే కొంచెం హైగా క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంటే సో ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చాయి. సో మార్కెట్ అనేది మండే రోజు అనాలిసిస్ ఎలా అంటే మార్కెట్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా $25,600 ఒక రెసిస్టెన్స్. సో ఇక్కడ చూసుకుంటే డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ 25,300 నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఫామ్ అయింది. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ఫామ్ అయింది. 25,000 లాస్ట్ డే క్యాండిల్ 25,505 కన్నా కొంచెం బిలో క్లోజ్ అయింది. సో ఇట్స్ కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. ఎదర్ ఇక్కడ దీనికి క్లోజ్ అయ్యి ఉంటే ఒక పియర్సింగ్ క్యాండిల్ ఫామ్ అయ్యేది. సో వీ కెన్ సే ఇట్స్ ఎ బుల్లిష్ క్యాండిల్. బట్ ఇది రేపటికి మనకి అనాలిసిస్ ఎలా ఉండాలంటే ఇఫ్ ఇట్ ఈస్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, సో ఇది మనకి 25,600 అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా పుల్ బ్యాక్ ఇచ్చి దీన్ని సపోర్ట్ చేసుకొని మనం వీ కెన్ సీ ఫర్ బయ్యింగ్. ఓకే, సో ఎక్కడ వరకు బై చేసుకోవచ్చు అని అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,700 అనమాట. సో ఒక 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి 25,600 దగ్గర సపోర్ట్ తీసుకొని సో 25,700 దగ్గర మనం ఫస్ట్ టార్గెట్ అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ సేమ్ ఏరియాలో ఓపెనింగ్ అయినా సేమ్ ఫామ్లో ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతే సో మళ్ళీ ఒక రిజెక్షన్ అనేది ఫామ్ అవ్వచ్చు. ఈ లెంత్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా ఫుల్ బ్యాక్ ఇచ్చి సేమ్ ఇక్కడ వరకు ట్రై చేయొచ్చు. లేదు ఇది బ్రేక్ అయ్యింది అని అంటే నెక్స్ట్ 25,000 వరకు డౌన్ అవ్వచ్చు. సో ఇది మండే రోజు అనాలిసిస్. సో అలాగే విల్ సి సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా కలిసి నిన్నటి మార్కెట్లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి. సో అరౌండ్ 82,700 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంది. నిన్నటి డే లో కన్నా కొంచెం పైకి వెళ్ళి 83,000
అరౌండ్ 83,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో రేపటి అనాలిసిస్ సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సేమ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కొంచెం రిజెక్షన్ వచ్చి సేమ్ 83,800 వరకు వెళ్ళే ఫస్ట్ టార్గెట్ అనమాట. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళి ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి ఎక్కువ నెక్స్ట్ సెకండ్ టైం వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే రిజెక్షన్ ఉంటే 82,767 ఈ రేంజ్ డౌన్ అయిందని అంటే నెక్స్ట్ 81,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓవరాల్గా నిన్న చూసుకున్న రికవరీని బట్టి మోస్ట్లీ అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు. సో మంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈ డీ ఫ్రేమ్ని దాటుకొని 83, 200, 240 వరకు వెళ్ళింది. సో రేపటి మండే రోజు చాలా ఇంపార్టెంట్. వెదర్ మార్కెట్ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం అల్ట్రా బుల్లిష్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ మంచి బుల్లిష్ పాయింట్లో ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 58,200 వరకు మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. రేపటి మండే రోజు క్లోజింగ్ ఓపెనింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ 58,200, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 58,400. మార్కెట్ ఇక్కడక్కడ ఓపెన్ అయ్యి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఓపెన్ అయ్యి చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి అండ్ దెన్ బుల్లిష్గా వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో రేపటి మార్కెట్ ఓపెనింగ్ని బట్టి మీరు అనలైజ్ చేసి దాన్ని బట్టి మీరు ఒకటి తీసుకోండి. ఫాలో అవర్ ఛానల్ అండ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.